సెప్టెంబర్ 19, 1960 అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మరియు పాకిస్తాన్ రాష్ట్రపతి అయిన ఆయూబ్ ఖాన్ గారు వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఇండస్ వాటర్ ట్రీటీని సైన్ చేశారు. ఇప్పటి ప్రభుత్వం ఈ ట్రీటీని పునర్సమీక్షించాలని అలాగే తగిన మార్పులు కూడా చేయాలని ప్రయత్నిస్తుంది. దీనికి పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. దీనిపైన ఒక సమగ్రమైన విశ్లేషణ చూద్దాము. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరీర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. ఫ్రెండ్స్, అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి? ఇండస్ మరియు ఉపనదులకు సంబంధించిన వాటర్ షేరింగ్ విషయంలో అలాగే ఇరు దేశాల మధ్య ఏదన్నా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోవడానికి వీలైన కొన్ని ప్రొవిజన్స్ని ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో పెట్టడం జరిగింది. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే ఈస్టర్న్ రివర్స్ని, ముఖ్యంగా బియాస్, రాబీ, సట్లజ్ను భారతదేశానికి, ఆర్టికల్ 3లో వెస్ట్రన్ రివర్స్ని పాకిస్తాన్కి, ఇండస్, చీనాబ్, జీలం ఈ నదులను పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. ఇండస్ వాటర్ ట్రీటీలో ఇండస్ ఉపనదులకు సంబంధించి 30% నీరును భారతదేశానికి, 70% నీరును పాకిస్తాన్కు ఈ అగ్రిమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే పాకిస్తాన్ గత కొంతకాలంగా 2 ప్రాజెక్టుల పైన బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ 2 ప్రాజెక్టులు ఏంటి అంటే కిషన్ గంగా జీలం నది పైన, రాటెల్ ప్రాజెక్ట్ చీనాబ్ నది పైన. ఇవి 2 కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కోసమే నిర్మిస్తున్నారు. ఇవి రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్. ఇవి రన్ ఆఫ్ ద రివర్ అంటే ఏంటి అంటే వెళుతున్న నీరు పైన ఉండే ప్రాజెక్ట్స్. ఇవి నీటి యొక్క ప్రవాహాన్ని ఇబ్బంది పెట్టకుండా జరిగే ప్రాజెక్ట్స్. కానీ పాకిస్తాన్ వీటికి అబ్జెక్షన్ చెప్పింది. పాకిస్తాన్ ఈ ప్రాజెక్ట్స్కి అబ్జెక్షన్ చెబుతూ ఇండియా పైన పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ హేగ్ నెదర్లాండ్స్లో ఉంది, అక్కడ కేసు వేయడానికి ప్రయత్నించింది. అయితే ఆర్టికల్ 9లో డిస్ప్యూట్ రెజల్యూషన్ చెప్పడం జరిగింది. అంటే ఏదైనా సమస్య వస్తే ఆర్టికల్ 9 చెప్పిన విధంగా వెళ్ళాలి. అది ఎలా అంటే ఫస్ట్ ఇరు దేశాలు కూడా దీనిపైన చర్చించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య పైన చర్చించుకోవాలి. ఆర్టికల్ 9 డిస్ప్యూట్ రెజల్యూషన్లో ఉన్న ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా పాకిస్తాన్ డైరెక్ట్గా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళిందని ఇండియా తమ యొక్క అభిప్రాయం చెప్పింది. ఇక్కడ మనం ఆర్టికల్ 9ని గమనించాలి. అందులో ఏదైనా సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించుకోవాలో చెప్పారు. స్టెప్ 1 ఇరు దేశాలు కూడా కూర్చుని చర్చించుకోవడం. స్టెప్ 2 న్యూట్రల్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ తరువాత మీరు పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వెళ్ళాలి. ఇవి ఫాలో కాకుండా పాకిస్తాన్ డైరెక్ట్గా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వెళ్ళడం జరిగింది. అయితే 2022లో మైకెల్ లీనో అనే ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేసింది వరల్డ్ బ్యాంక్ ఈ సమస్యని పరిష్కరించడానికి. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో మాత్రం పాకిస్తాన్కి ఎదురు దెబ్బ తగిలింది. న్యూట్రల్ ఎక్స్పర్ట్ కమిటీ మాత్రమే సొల్యూషన్ ఇవ్వాలని, ఆ తర్వాత మీరు ఇక్కడికి రావచ్చని పాకిస్తాన్కి చెప్పడం జరిగింది. అయితే భారతదేశం మాత్రం బలంగా ఈ అగ్రిమెంట్ మొత్తాన్ని కూడా పునర్సమీక్షించాలని, ఎందుకంటే వాతావరణ మార్పులతో పాటుగా ఇండస్ నదీ ప్రవాహం కూడా చాలా వరకు మారిందని, ఇప్పుడు 1960లో ఉన్న అగ్రిమెంట్ ద్వారా ఇప్పటికీ వాటర్ షేరింగ్ జరగడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి భారతదేశం తీవ్రంగా స్వరం వినిపిస్తుంది. ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి.